హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సింపుల్ హెయిర్ స్టైల్ని చూపిస్తాను గైస్. ఇది సమంత ఇన్స్పైర్డ్ హెయిర్ స్టైల్ అనమాట. సో ఇది హీట్లెస్ హెయిర్ స్టైల్, మీరేమి హీట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు దీనికి. అండ్ ఈ హెయిర్ స్టైల్ అనేది మీకు ఇండియన్ వేర్ మీదైనా, వెస్టర్న్ వేర్ మీదైనా, దేని మీదైనా కానీ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఏంటంటే హెయిర్ని బాగా చిక్కులు లేకుండా దువ్వండి గైస్. తర్వాత సైడ్ పార్టీషన్ తీసుకోండి. అండ్ వన్స్ తీసుకున్న తర్వాత అక్కడ చూపించినట్టు 1 ఇంచ్ ఆఫ్ హెయిర్ని తీసుకోండి. దాన్ని రెండింట్లా డివైడ్ చేసి ట్విస్ట్ చేయండి. సో ట్విస్ట్ చేసేటప్పుడు ఏంటంటే కింద ఉండే హెయిర్ పైకి వెళ్ళేటట్టు ట్విస్ట్ చేయండి గైస్. సో అలా ఇయర్ దాకా, అంటే చెవి దాకా అలా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో నెక్స్ట్ టైం ట్విస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ కొంచెం ముందు నుండి హెయిర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దట్ మంచిగా మన ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా మంచి ట్విస్ట్ చేసినట్టు అది వచ్చి బాగుంటుంది. సో మీకు పెద్ద ఫోర్ హెడ్ ఉంటే నాలాగా, ఇక సమంతకి అయితే చిన్న ఫోర్ హెడ్ ఉంది కాబట్టి పర్లేదు, కానీ ఒకవేళ మీకు కూడా నాలాగా పెద్ద ఫోర్ హెడ్ ఉంటే మీరు ఏం చేయాలంటే ముందు మీకు హెయిర్, బేబీ హెయిర్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం ముందుకి తేవడం బెటర్. నేను చూపిస్తాను. సో మొత్తం ఇయర్ దాకా ట్విస్ట్ చేసిన తర్వాత ఏంటంటే నేను ఇంకొంచెం 2-3 సార్లు నా జుట్టును అలాగా ట్విస్ట్ చేసి వెనకాలకి క్లిప్ తోటి పెట్టేశాను. మీరు కావాలంటే ఆ పిన్స్ ఉంటాయి కదా, యూ షేప్ పిన్స్ పనికిరావు, కానీ నార్మల్గా మనకి పిన్స్ వస్తాయి కదా, వాటిని కూడా యూస్ చేయొచ్చు. కానీ నాకు ఏంటంటే హెయిర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందని నేను ఆ టిక్టాక్ క్లిప్స్ని పెడుతున్నాను. సో అలా హెయిర్ వెనకాలకి మీరు చెవి వెనక్కి అలా క్లిప్ తోటి సెక్యూర్ చేసేయండి. సో వన్స్ చేసిన తర్వాత ఏంటంటే మీ రిమైనింగ్ హెయిర్ని మీరు ఏమైనా చేయొచ్చు గైస్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే హెయిర్ని కొంచెం పైకి లాగుతున్నాను అలా, ఎందుకంటే సమంతకు చాలా వాల్యూమ్ ఉంది అక్కడ. కాకపోతే ఏంటంటే నాది లాంగ్ ఫేస్, మీరు చూసినట్టు కోల ఫేస్ అంటారు కదా. సో మీకు కూడా అలా కోల ఫేస్ ఉంటే మరీ ఎక్కువ లాక్కండి. పైన ఎక్కువ వాల్యూమ్ ఉంటే ఏమవుతుందంటే మన ఫేస్ ఇంకా కోలగా, ఇంకా పొడుగ్గా కనిపిస్తుంది. సో అందుకని కొంచెం మాత్రమే లాగుతున్నాను. అండ్ దెన్ ఇటు అటు ట్విస్ట్ చేసిన హెయిర్ ఉంటాయి కదా, సో ఆ రెండింటిని ఏంటంటే నేను క్లిప్లోకి అలా ఒక ఫ్లవర్ క్లిప్ తీసుకొని పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే జడ అల్లుకోవచ్చు వెనకాల, లేకపోతే స్ట్రైట్ అండ్ కర్ల్ మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక పెద్ద ఫోర్ హెడ్ ఉంది కదా అని చెప్పి. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నాను అంటే అక్కడ బేబీ హెయిర్ ఉంటుంది కదా గైస్, మనకి నార్మల్గా మీరు అలా వేలుతో అంటే వస్తాయి కొంచెం కొంచెం జుట్టు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఫోర్ హెడ్ అనేది పెద్దగా కనబడదు. మీరు సమంతలో చిన్న ఫోర్ హెడ్ అయితే మీరు అలా ముందు అనాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో పైన అల్లింది కొంచెం పైకి మీరు అంటే ఏంటంటే వాల్యూమ్ కూడా వస్తుంది. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అవి హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్.